పండితులతో నిండిన రాజసభలో ఒక పెద్ద పోటీ ప్రారంభమైంది. ఎవరు తెలివైనవారు వాళ్లే గెలుస్తారు అని రాజు ప్రకటించారు. పండితులందరూ తమ జ్ఞానంపై గర్వంతో ఉన్నారు. అప్పుడు తెనాలి ముందుకు వచ్చాడు. అతను అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక చిన్న పిల్లవార్ని సభలోకి తీసుకొచ్చాడు. పండితులు నవ్వుకున్నారు. ఇతనితో పోటీనా అని తేలిగ్గా తీసుకున్నారు. అప్పుడు తెనాలి ఒక ప్రశ్న అడిగాడు. ప్రపంచంలో గొప్పది ఏది? పండితులు ఒక్కొక్కరు పెద్ద పెద్ద సమాధానాలు చెప్పారు. జ్ఞానం, శక్తి, ధనం. కాని ఆ చిన్న పిల్లవాడు మాత్రం నిశ్శబ్దంగా ఆలోచించాడు. కొద్దిసేపటికి అతను ఒక మాటన్నాడు. అమ్మ ప్రేమ. ఆ ఒక్క మాటతో అంతా సభ నిశ్శబ్దంగా మారిపోయింది. పండితులందరూ తమ సమాధానాలు చిన్నవిగా అనిపించుకున్నాయి. తెనాలి నవ్వుతూ అన్నాడు, అతి ఆలోచన కాదు, సరళమైన ఆలోచనే నిజమైన జ్ఞానం. తెలివి అంటే క్లిష్టంగా ఆలోచించడం కాదు, సరళంగా అర్థం చేసుకోవడం. మీరు అయితే ఏమంటారు? ప్రపంచంలో గొప్పది ఏది?